విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు ఈ రోజు ఒంగోలు కలెక్టరేట్ వద్ద రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని విశాఖ ఉక్కు పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి విశాఖపట్నంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్మికుల్ని పరామర్శించి 4వ తారీఖు మధ్యాహ్నం 1 గంటలోపు కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకపోతే నిరాహార దీక్ష చేపడతామని అన్నారు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పాత్రగా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వంగా ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఈ రోజు మోడీని అడిగేటువంటి దమ్ము, ధైర్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు, జగన్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ లేదన్న విషయం మనం ఈరోజు స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారు, నిన్న షర్మిలమ్మ గారు ఈ విషయం తెలిసిన వెంటనే నిన్న విశాఖపట్నం వెళ్ళి కార్మికులతో మాట్లాడి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నారు సోదరులారా. ఈ రోజు 2వ తారీఖు అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఇప్పుడు 1 గంట సమయం అయింది. 4వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు మీరు కనుక ఈ 4200 మంది కార్మికుల్ని మీరు కనుక ఉద్యోగంలో తీసుకోకపోతే మిమ్మల్ని నేను ఇక్కడే కూర్చొని నిరాహార దీక్ష చేస్తానని చెప్పి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నారు సోదరులారా. ఈ రోజు నిజంగా మనం చూసినట్లయితే నిన్న మధ్యాహ్నం 12 గంటలతోటి మరి లేబర్ కమిషన్ చర్చలు జరిపి 3700 మంది ఆన్లైన్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా మేము విధుల్లో తీసుకుంటామని చెప్పి మాట్లాడినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు. ఎందుకంటే మీరు ఒకసారి గమనించండి, ఎందుకంటే మన పోరాటాలు చేయకపోతే ఈ ముద్దుని నిండి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి నిన్న షర్మిలమ్మ గారు ఏం మాట్లాడారో మీకు చూస్తుంటారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చేసేటువంటి ప్రతి ఉద్యమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చుండూరు రంగారావు గారికి, హీరారెడ్డి గారికి, కృష్ణయ్య గారికి, పొమ్మి వెంకటేశ్వర గారికి, జాల అన్నయ్య గారికి, పెద్దలందరూ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సైదా గారికి ధన్యవాదాలు. కౌలు రైతుల సంఘం